తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు మోగి గంగిరెట్టు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా తెల్లవారంగా కోడి కూతలతోని నిద్దురలేచే పల్లె ముచ్చట డూడూడు బసవన్న వాకిట్లో ఆడంగా ఆనందమయ్యింది పండుగ హరిదాసు పాటల్ల తంబూరా నాదాల నా పల్లె పులకించి పోయేగా సయ్యంటే సయ్యంటూ ఎద్దు పందెములాట పొగరెంతో చూపింది నేనట సంక్రాంతి అంటేనే సిరులిచ్చే పండుగ సిననాటి బంధాలను కలిపేటి వేడుక ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హరివిల్లు రంగుల్ని పరిచింది అందంగా నేలమ్మ రంగుల్లో నిండగా చెరుకు కొమ్మలు తెచ్చి అరటి ఆకులు గట్టి ఇల్లంతా ముస్తాబై ముద్దుగా భోగి పళ్ళను తెచ్చి పూల రెమ్మల దార పసిబాల దిష్టి దియగా పచ్చాని నా పల్లె కొత్త బట్టలు గట్టి రే పల్లెలా వెలిగిపోయే సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను ఉన్నది ఉన్నట్లు చెబుతాను లేనిది లేనట్లు చెబుతాను కంచి కామాక్షి పలుకు మిథున మీనాక్షి పలుకు సోది చెబుతానమ్మ సోది నీ చేతి గీతలు బాగున్నాయే తల్లి నీ మనసు బంగారమే తల్లి నీ ధైర్యం నీ పెనిమిటే తల్లి నువ్వు 10 మందికి అన్నం పెట్టిన చెయ్యే తల్లి నీవు చదువు అనే ఇత్తనం నాటినావే తల్లి ఆ ఇత్తనం పెరిగి పెద్ద నీడై కూడై నాదే తల్లి ఏటికి ఏడాదికి అభివృద్ధి చెందుతున్నావే తల్లి నీవు సంతోషంగా ఉండాలే తల్లి నీ కడుపు చల్లకుండా నాకు మంచి రక్షణ ఇచ్చి పంపివే తల్లి హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలెక్కి వచ్చాడు ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లా పీరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలే కట్టు కట్టి ముచ్చటకున్నాయే
గంగడోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరి. యు ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ అడ్వాన్స్. అసలు ఈ రోజే సంక్రాంతి అన్నట్టుగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా బాగా డెకరేట్ అయ్యి వచ్చారు. అసలు ఫెస్టివల్ ఈ రోజే ఉంది. సంక్రాంతి అంతా శ్రీనివాస్ నగర్ రెసిడెన్స్ క్యాంపస్లోనే ఉంది అనిపిస్తుంది. సంక్రాంతి ఈజ్ ఏ బిగ్ ఫెస్టివల్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్ కదా. మన తెలుగు స్టేట్స్లో సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్. ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనం బాగా చేసుకుంటాం. ఏమేం చేస్తాం సంక్రాంతికి? వాట్ యూ విల్ డూ ఫర్ సంక్రాంతి? కోడి పందాల, రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో. గౌరవనీయులైన కో డైరెక్టర్ నాగేంద్ర కుమార్ గారు శుభాకాంక్షలు అండ్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అసలు సంక్రాంతి మొత్తం ఇందాక అక్కడెక్కడో చెప్పారు, ఖమ్మంలో అక్కడక్కడ సెంటర్లో ఉంటే మేడం శ్రీనివాస్ నగర్ వెళ్ళారా అన్నారు. శ్రీనివాస్ నగర్ అంటే ఎక్కడికి ఏంటి అని అడిగితే మన క్యాంపస్లో సంక్రాంతి మొత్తం వచ్చేసింది మేడం. అసలు ఎక్కడ చూసినా ముగ్గులు, పిల్లల్ని చూస్తే ఇంత ట్రెడిషనల్ వేర్లో పిల్లలందరూ చక్కగా పట్టు పరికిణీలు, ధోతీలు అందరూ రకరకాలుగా మంచిగా తయారై వచ్చారు. ఇంకా అసలు టీచర్లు అయితే చెప్పనే అవసరం లేదు. సో బుట్ట బొమ్మలు అందరూ ఇక్కడే ఉన్నారా అన్నట్టు పాలు పొంగలేంటి, భోగి పళ్ళేంటి, భోగి మంటలేంటి, అలాగే మనకి పల్లెటూళ్ళలో కనిపించేటువంటి నివాస గృహాలేంటి అంటే పూరి గుడిసెలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవి, అలాగే రుబ్బురోళ్ళు, తిరగలి, ఒడ్లు దంచటం, అసలు ఒకటి ఉందా ఒకటి లేదా అనకుండా అన్నీ ఇక్కడే కనిపిస్తుంది. మొత్తం సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో ఇంత భారీ ఎత్తున సంక్రాంతి ఏర్పాట్లు చేసినటువంటి క్యాంపస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఈరోజు మీరు ఏర్పాటు చేసుకున్న ఇవన్నీ కూడా చూస్తే నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. అది ఏ పండగ అని కాదు, ఏ ఫంక్షన్ అని కాదు, మీరందరూ కూడా ఒక ఎత్తున ఉండి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారు అనటానికి ఇదే నిదర్శనం. అది మీ సంధ్య మేడం కావచ్చు, డిపి సార్ కావచ్చు, మీ టీచర్లు కావచ్చు, అందరూ నాన్ టీచింగ్ వాళ్ళు కావచ్చు, తలా ఒక చెయ్యి వేసి ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మరి చిన్నారులు ఒక సోది దగ్గర నుంచి, హరికథ దగ్గర నుంచి, బుర్రకథ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చక్కగా తయారయ్యారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ అగైన్ ఐ విష్ యూ ఏ హ్యాపీ సంక్రాంతి. గంగడోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట. కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి మంట, ఎగిరేనే గాలి పట్టం పిల్లల గోలంట. కొత్త బట్టల సందళ్ళు, పిండి వంటల వంటిళ్ళు, అందరూ మెచ్చే అల్లర్లు, బంధువులస్తే కబుర్లు, బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే, అద్దమల్లె ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే, ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా. పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు, డమడమడం మూతలతో సన్నాయి డోలు, చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు, చంచమచం సిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. మోపు గట్టి రంకె
పొద్దున్నేలేసే ఎడ్ల పోటీ గుడి గంటలు మోగేనట పండగనే చాటి కంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి తొడగొట్టే భీమవరం పందాలే కట్టి రాయలసీమ రాజసము పల్నాటి సీమ పౌరుషము కోనసీమ మమకారము గోదావరి మనసుల ఎటకారము ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే సంత ఊరు వైపే మనసంతా లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే సంబరాలలో ఆంధ్ర తెలంగాణ 3 రోజులు మునిగి తేలేనా వేరు వేరుగున్న తెలుగు బిడ్డలేనా అమ్మ కడుపు చల్లగుండాలన్నా హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గల్లో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లా పీరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు ఫోటో తీసుకోండి.